కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో 2013 సంవత్సరంలో ఇక్కడి పిండాల చెరువుని ఎండగట్టి హోమాలు నిర్వహించి చుట్టూ 6 దుర్గమ్మ వారి యొక్క దేవతా స్వరూపాల యొక్క శిలా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ నాగశివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా కప్పుపడిపోయింది. డంపింగ్ యార్డ్ వేసారు. చెత్తలతో కూరుకుపోయింది. ఈ విగ్రహాలకి కాకులు రెట్లకి గాలికి వదిలేశారు. ఆకాశం నుంచి వర్షించినప్పుడు మాత్రమే అట్లకి అభిషేకం జరుగుతుంది. తాగి పడేసినటువంటి మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్తలు, డంపింగు సమస్తం అంతా కూడా ఇందులోనే పారేశారు. ఈ మద్యం సీసాలు కూడా ఈ చెరువులో చాలా సీసాలు ఉంటాయి. వీటి గురించి గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ గారికి 3 సార్లు వినతి పత్రాలు దాఖలు చేసుకుంటే ఇప్పటికి ఇది మోక్షం జరిగింది. కానీ ఈ రోజున ఇంకా ఈ డంపింగ్లోంచి ఈ శివలింగం తీయలేదని చెప్పి నేను ఇక్కడికి వచ్చి భారతం మొత్తం అంతా కూడా కంప్లీట్ అంతా కూడా మట్టి తీస్తే ఇక్కడ ఎక్కడ కూడా శివలింగం కనబడలేదు. ఈ శివలింగం కనబడలేదని ఇక్కడ పక్కన వాకప్ చేస్తే ఒక 3 నెలల కిందటో 6 నెలల కిందటో ఈ శివలింగాన్ని పెకలించి పట్టుకుపోయారని చెప్పి తెలిసింది. అంటే మరి దేవాదాయ శాఖకి బాధ్యత లేదా? ఈ దేవతా విగ్రహాలు ఇలా గాలికి వదిలేస్తే ఎవరైనా హిందూ దేవతలకు అపచారం చేస్తే మరి అటువంటి అప్పుడు సమాజంలో ఎటువంటి విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మంచి పద్ధతి, మంచి విధానం కాదు కదా. పౌర సంక్షేమ సంఘం ఏడాది కాలంగా చెబుతా ఉంది, ఈ దేవతామూర్తుల విగ్రహాలకి రోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించండి, పైన గొడుగులు పెట్టండి, చుట్టూ గ్రిల్స్ పెట్టండి, వాటికి రక్షణ కల్పించండి. దీన్నంతటి కూడా గ్రౌండ్ని వీధి దీపాలు ఏర్పాటు చేసి, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేసి, చక్కగా నీరుని తోడించేసి, కోనేరులో నీరుని తోడించేసి దీన్ని ఆధ్యాత్మిక పార్కుగా తయారు చేయమని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. అట్లాగే ఈ కోనేరు చుట్టూ కూడా ఓనోకార్పస్ వృక్షవృక్షాలు అంటే పక్షులు వాళ్ళని చెట్లు ఇక్కడ మానవాళికి ఎటువంటి ఉపయోగం లేదు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా తిరస్కరించింది. కాబట్టి ఆ చెట్లు సమూలంగా తొలగించాలి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కానీ రమణపేట పార్కులో తీశారు తప్ప ఎక్కడ కూడా తొలగించలేదు. కాబట్టి దయచేసి వీటిని తొలగించండి. అట్లాగే ఇక్కడ రామాలయం వీటి చీకటి, ఈ చీకట్లో ఏమవుతుందంటే ఇక్కడ గంజాయి సేవించేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు ఇక్కడ చేరుతూ ఉన్నారు. మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పక్కన ఉన్న బాదంవారి వీధిలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. కాబట్టి ఈ బాలాత్రిపుర సుందరి గుడి కోనేరు చుట్టూ మొత్తం కంప్లీట్ అన్ని వీధుల్లోనూ కూడా మరి ఫ్లడ్ లైట్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది. 360 నిర్వహణ ఉండాలి. ఈ యొక్క శ్రామిక కోనేరుని అభివృద్ధి చేయాలి. ఈ శివలింగం ఏమైంది అనేటువంటిది దర్యాప్తు చేయాలి. ఈ విధంగా ఎవరికి వాళ్ళు శివలింగాలు, దేవతామూర్తుల విగ్రహాలను పెకలించి పట్టుకుపోతే ఇది నగరానికి శోభాయమానం అవుతుందా? అమంగళకరం. ఈ అమంగళకరమైన విధానానికి ప్రాయశ్చిత్తం ఏంటి? అదే ప్రశ్నిస్తున్నాం.